సముద్రం లోపల కిందికి పోయి వచ్చింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సముద్రం లోపలికి పోయి ఈత కొట్టి లోపల పోయి కృష్ణుని పూజ చేసే అవకాశం ఉన్నది. కానీ మణిపూర్లో గత 9-10 నెలల నుంచి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది. ఇప్పటికి ఒక 100 మంది దానికా చనిపోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు రక్షణ లేదు. కానీ అక్కడికి పోయేందుకు టైం లేదు. కానీ కృష్ణుని పూజ చేసేందుకు ఆయనకు టైం ఉన్నది. ఇంకో పక్క ఈ సంకల్ప యాత్ర అని బీజేపీ పెడితే కేంద్రం నుంచి మంత్రులు రావడం, అశ్విని కుమార్ చౌబే నోటికొచ్చినట్టు మాట్లాడడం. ఏందైనా భాష? రాహుల్ గాంధీ అట్ట పప్పు అట, రేవంత్ రెడ్డి అట్ట డప్పు అట. ఏం భాషరా బాబు? ఇక కొన్ని రోజులలోనే రాహుల్ గాంధీ జైలుకు పోతాడట. ఏం పాపం చేసిండని, ఏం మర్డర్ చేసిండని ఆయన జైలుకు పోతాడరా బాబు? అసలు మీరు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. ఈ భారతదేశంలో 10 ఏళ్లలో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేయడం, డిమానిటైజేషన్ చేసి పేద ప్రజలలో నోట్ల మట్టి కొట్టారు. బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు జమ చేస్తున్నారు. దాని గురించి లేక అది చెప్పకుండా ఇంకా సంకల్ప యాత్ర. ఈ సంకల్ప యాత్ర ఏముద్ధరించిందని తిరుగుతుందని నాకు అర్థమైతే లేదు. కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, మేమే కట్టించినాం, రామును మేమే పుట్టించినాం, సెంటిమెంట్ ఓట్లకే సిద్ధమైన తప్పితే కాశీ షురు అయిపోతుంది, అదేవిధంగా ద్వారకా షురు అయిపోతుంది. దేవుళ్ళ మీదనే ఓట్లు తీసుకోవాలనే వీళ్ళ కల్చర్ ఉన్నది. ఈ భాష, ఈ ఆలోచన వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అభివృద్ధి లేనే లేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం సెంటిమెంట్ ఓట్లు, దేవుళ్ళ మీద, రాముని మీద, కృష్ణుని మీద, శివుని మీద ఓట్లు తీసుకోవాలనే కల్చర్ ఏర్పడింది అనేది నా ఉద్దేశం. దీనికి వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరి అయిన బుద్ధి చెప్తారనేది నా ఉద్దేశం. భాష మార్చుకోండి. పప్పు ఆట, ఇంకోటి తబలా కొడతాడో, మీరేం కొడతారా బాబు? మీరు జోక్తారా? ఏది కూరగాయల దుకాణాల లెక్క జోక్తారా అని అడుగుతున్నా. ఏదైనా దీన్ని నేను ఖండిస్తున్నా. ఇప్పటికన్నా ప్రధానమంత్రిని కోరేది ఒకసారి మణిపూర్ ఒమ్మంటూ అడుగుతున్నా. ప్రజలు ఏ విధంగా ఉంటున్నో తెలుసుకుంటున్నా. దానికి మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగాడు. ఇప్పుడు న్యాయయాత్ర చేస్తుండు. ప్రజలకు న్యాయం దొరకాలని న్యాయయాత్ర చేస్తే ఆయనను కూడా గుళ్ళలకు రాణిస్తలేరు. గుడి ఇలా అయ్య జాగిరి ఆరాబోయి. దేవుడు అనేవాడు అందరికి ఒకటే. దేవుడు కూడా పరిశాన్ ఉన్నాడు. ఆయన కృష్ణుడు కూడా అనుకోవచ్చు. అరే వీళ్ళు మానవ సేవ చేయమంటే మానవులు విడిచిపెట్టి నా సేవ చేస్తున్నారు ఎవరమై. ఆడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహిళలను రోడ్డు మీద నడిపిస్తున్నారు. మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అక్కడికి పోయేందుకు ఒక్కసారి కూడా వీరికి ఆలోచన లేదనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ప్రజల సమస్య తెలుసుకొని వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడా లేదా? అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే రాజస్థాన్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, ఛత్తీస్గఢ్ లో ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడానికి వారికి ఆలోచన లేదు. గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన, కానీ ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడు, రిజర్వేషన్ పెంచాడు, ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయడు. అది కేవలం కాంగ్రెస్ తోటే సాధ్యం. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఐఐటి, ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ చెప్పి
పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అయింది కాబట్టి ఇవాళ మా బీసీ పిల్లలు లక్షలాది మంది ఈనాడు జాబ్ లో చేరారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటీలో చదివి ఈనాడు ఇంజనీర్లు అవుతున్నారు. అదేవిధంగా ఏదైతే సోషల్ జస్టిస్ దాంట్లో నుంచి ఎస్సీ ఎస్టీ సెపరేట్ చేసి ఓబీసీ సెపరేట్ పార్లమెంట్ కమిటీ చేయడం అది కేవలం కాంగ్రెస్ ఒక్కటే చేయగలిగింది. కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండుటిని కూడా ఎక్కువ ప్రచారం చేయలేదు. 6 డిక్లరేషన్ తో పాటు ఈ 2 డిక్లరేషన్ చేస్తే తప్పనిసరిగా ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన, బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన. ఆఖరుకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కానీ ఏదైతే హరిజనులకు భూములు ఇచ్చినాయి కానీ ఈనాడు మళ్ళా దొరల పాలన ధరణి పేరున అయింది. నేను నిన్ననే రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా కీసరా దాయర్లో జరిగిన అన్యాయం మీద 94 ఎకరాలు ఏ విధంగా మళ్ళా రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పోయిందో అది ఇచ్చినా అది నిజమైన కేసు. అది దాన్ని మీరు ఎప్పటి వరకు అయితే హెచ్ఎండిఏకు చెప్పి లేఅవుట్ను ఆపకపోతే మాత్రం ఒక్కొక్క విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారు. దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాన్ని ఆపాలని కోరుతున్నా. అదేవిధంగా నా ఉద్దేశంలో ఈ ఏదైతే కులగన జరిగితే అప్పుడే బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. అది నా ఉద్దేశం. ఏమంటావు? ఏమంటావు? పోటీ చేస్తా, పోటీ చేసి తీర్తా. దానికి చూడు ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా. ఏఐసిసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు లేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదేవిధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా. ఎక్కడ అన్యాయం జరుగుతుంది? హాజీపూర్ లో పోయినా 3 అమ్మాయిల మీద ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా ఇయ్యాలడదానిక కూడా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. అదేవిధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే 50,000 ఇచ్చి వచ్చిన. అదేవిధంగా సిరిసిల్లలో ఉస్క మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నా లెక్క తిరిగినోడు ఎవడు ఉన్నాడో చెప్పమనండి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన అదేవిధంగా బట్టి విక్రమార్క ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా. 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా. పని చెయ్యండి ఎవడరా బాబు. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఎప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని 6-7 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా పోతున్నా. నాకంటే ఇంతకుముందు కూడా ఆనాడు నేను పీసీసీ ఉన్నప్పుడు రంగయ్య నాయుడు, అదేవిధంగా తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్ల భాస్కరరావు, అదేవిధంగా రేణుకా చౌదరి. చూడండి ప్రజలలో నాకు అభిమానం ఉంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు నాది. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతాంటారు. రాహుల్ గాంధీ ఏది వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటోడు ఎవడు ఉన్నాడు రా బాబు.
ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో నాలక్క పనిచేసి చూపించమనండి. ఆ కుటుంబానికి లాయల్. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే ట్రైబల్ ఏరియాలు తిరిగాడో ఖమ్మంలో, ఆ ప్రాంతం నుంచి నిలవడానికి 7-8 నెలల నుంచి అక్కడనే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు ఒక్కటే నమ్మికున్నది, రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన, మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన, ఆయన మీద హైకమాండ్ మీద నమ్మికున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలహీన వర్గాల వారికి సీట్ ఇయ్యరా, మేము బీసీగా ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి? పార్టీ గురించి కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా. నేను కష్టపడి ఇయ్యాలని కూడా ఆనాడు కేసులు పెట్టి అవి విత్డ్రా చేయమని అడుగుతున్నా. నేను ఇప్పుడు కొత్త విధానాలు తీసుకుంటున్నారు, మంచిదే. ఇవాళ అవినీతిని బయట పెడుతుంది, మంచిదే. కానీ కేసులు కూడా విత్డ్రా చేయాలా లేదా? ఇవాళ కూడా నేను కోట్ల చుట్టూ తిరుగుతున్నా. ఇవాళ కూడా ఖమ్మంలో ఏది ఏఐసిసిలో ప్రోగ్రాం చేస్తే ఆనాడు కూడా నా మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూలో ఇప్పటికి కూడా నా మీద కేసు ఉన్నది. ఇలాంటి కేసులు నేను ఒక్కనే కాదు, చాలా మంది కార్యకర్తల మీద రేవంత్ రెడ్డి గారి ఫోల్డర్ తో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ అన్ని కేసులు విత్డ్రా చేయాలి. న్యాయమైన ఇష్యూ మాట్లాడుతున్నా. కార్యకర్త ఏది ఎలాంటి ఆలోచన చేయకుండా పార్టీ అయినా ముఖ్యమని జెండా మోసి జైలుకు పోయి పోలీస్ స్టేషన్లు తిరిగారు. వాళ్లకు సరి అయిన న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, నేను నోరు మూసుకున్నా. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా. తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100కి 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్రకులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రా హనుమంతన్నా, నువ్వు బాగా పనిచేస్తావు, ఏ ఇష్యూ అయినా పోతా. నేను ఎక్కడికి పోలేదండి. నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను భువనగిరి రాలేరు, అదేవిధంగా వరంగల్, వరదనపేట, ఖమ్మం, పాలేరు దానికి పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసిండు. ఏది మన మాణిక్ చెప్పిండు, ఈ ప్రాంతాల వాళ్ళు మళ్ళా నేను మత్తల్, దేవర కదరా, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి పరిగి, వికారాబాద్, అదేవిధంగా మెదక్, నారాయణ్ ఖేడ్, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన. ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా. నేను పార్టీలో తిరిగిన, నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగి నేను ఒక్కరిని. అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? ఏమంటాడు? సికింద్రాబాద్ పోటీ ఏడా పనిచేసిన ఆడ చేస్తాను, కొత్త జగ చెప్తున్నా. ఎందుకు నాకు నీ ఆలోచన ఉండొచ్చు, కానీ నేను ఏడ గెలవగలుగుతా, అది చెప్పగలుగుతా. కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా అనే పేరు నాకెందుకురా బాబు? పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండే, ఆనాడు నేను నిజామాబాద్ అడుగు తీయలే. ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు. చాలా కొత్త తరం వారికి తెలియదు. రాజశేఖర్ రెడ్డి ఎవరు చెప్పు, ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు, ఎన్ జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు, ఎంతమంది నాయకులను తయారు చేసిన. నేను అందరికీ సాయం చేసిన. ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగినరో అది నేను పెట్టిన చెట్టే. ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా. మళ్ళీ అనంతరాము చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చిన్నారెడ్డి పదవిలో వచ్చి నాకు సంతోషం. చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. ఆయన కోదాడులో జూనియర్ అగ్రికల్చర్ ఉంటే పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన. నేను కేవలం వీకర్ సెక్షన్ కాదు, అగ్రకులాల సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎంతమందికి సాయం చేసిన నేను. ఇవాళ అందరికి గుర్తింపు లేదు. నేను కేవలం ఆనాడు నాకు 1990లో
ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41. ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు. ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు, కింద ఉన్నప్పుడు మీదికి చూస్తారు. ఇది ఎక్కడ పంచాయితీ బాబు? నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే పార్టీ ఇంట్రెస్ట్ లా కడుపు కోసుకుంటే పేగురు బయట పడితే పార్టీకి నష్టమని ఊరుకుంటున్నా. నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా నేను, కానీ పార్టీ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా. నాకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే, నా గొప్పతనం చూడు. అడిగితే నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద. రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచి తీరుతా. తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్ లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇవి కూడా చూడమ్మా జర. ఇది అక్కడ పని ఏం చేసిన అక్కడ వాళ్ళకి గుడి కుదరదేవు ఆగేది. ఇది ఒక్కటి నీ దగ్గర పెట్టుకోరా. అక్కడ మనవనికి చారీ చూడాలి, అది ఇంపార్టెంట్. అక్కడ తిరిగి ఏమేం చేసిన ఇది దగ్గర పెట్టా. అక్కడోళ్ళే పంపించింది నాకు. ఇదేమో నా ప్రోగ్రామ్.